తిరిగి VCN న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులపై పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను వెడనాడాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం AITUC ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలు నిర్మిస్తామని, హక్కులు కాపాడుకోవడానికి దశలవారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఆప్కాస్ వర్కర్స్ ను పర్మనెంట్ చేస్తామని, అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నాయకులు ఓట్లు వేయించుకుని ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఆప్కాస్ వర్కర్స్ కు 36,000 వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీవో నెంబర్ 150ను అమలు చేయాలని, PF, ESI అమలు చేయాలని, మెడికల్ అలవెన్స్ ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. AITUC జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల రిక్రూట్మెంట్ జరగడం లేదని, రిటైర్ అయిన కార్మికుల స్థానంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని, బదిలీ కాంట్రాక్ట్ కార్మికులపై తీవ్రమైన పనిభారం పెరిగి వారు అనారోగ్యం పాలవుతున్నారని కోనాల విమర్శించారు. జూలై 7న చలో అమరావతిని జయప్రదం చేయాలని కోనాల విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కిలారి మల్లేశ్వరరావు, AITUC జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లబోయిన రంగారావు, మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు తాడికొండ శ్రీనివాసరావు, ధనాల శ్రీను తదితరులు మాట్లాడారు. అనంతరం కార్మికులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ పేషీలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం, ఆకువీడు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభ తర్వాత, అలాగే రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తర్వాత మహాసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు జరపడం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిర్లక్ష్యం కారణంగా ఉద్యమం బాట పట్టడం కోసం నిర్ణయం తీసుకుని గత 4 రోజులుగా దశల వారీగా రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోరాటానికి పిలుపిచ్చింది. 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్నటువంటి మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లోనూ కూడా డిమాండ్స్ మీద కమిషనర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 22వ తారీఖున స్థానిక శాసనసభ్యులకి అందరికీ కూడా ఏ అయితే మన ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా మీరు పరిష్కరించడానికి పూనుకోవాలని శాసనసభ్యులకు కూడా మనం మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలనేటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే మనం ఈరోజు మన జిల్లాలో ఉండేటువంటి 5 మున్సిపాలిటీల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత జూలై 7వ తారీఖున ఈ లోపల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోకపోయినట్లయితే జూలై 7వ తారీఖున చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించి అప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లాలనేటువంటిది రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ నిర్ణయం. అందుకని దశల వారీ కార్యక్రమాన్ని జయప్రదం చేసే భాగంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ పర్మనెంట్ కార్మికులకి 4 DL రావాలా, PRC రావాలా, ఏది కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కుటుంబ సమస్యలకి పరిష్కారానికి అవి ఉపయోగపడతాయనుకుంటే వాళ్ళు ఆ డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి అన్ని కారణాలతోటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తా ఉన్నటువంటిది హెచ్చరించి దాంట్లో సూచికగా ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపులో భాగంగా దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయాలని చెప్పేసి సూచన చేశారు. వారి సూచన మేరకు ఈరోజు భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ఈ యొక్క ఊర్లో నుంచి మున్సిపాలిటీల నుంచి మన జన సమీకరణ జరిగింది. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ వర్కర్ల యొక్క జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. వారికి సాలీసాలైన జీతాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. 1-4 చొప్పున ఒక పని చేసే మనిషి 4 పనులు చేసి ఇబ్బంది పడుతున్నారు. జనాభాను పెంచట్లేదు, వర్కర్స్ని పెంచట్లేదు, ఉన్న వాళ్ళ మీద పరిభారం పడుతుంది తప్ప వేరేగా రిక్రూట్ చేయట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క
సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకొని మీరు పరిష్కరించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు చలో విజయవాడ 7వ తారీఖున జరగబోయే ధర్నా కార్యక్రమంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. భీమవరం భారతీయ విద్యాభవన్స్ రోడ్లోని నెహ్రూ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం ఉదయం 7:49 నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గణపతి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా మల్లుల ప్రభుదాసు, ఝాన్సీ దంపతులచే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయ విగ్రహ శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మండల కేంద్రమైన ఉండి మండల పరిషత్ మీటింగ్ హాల్లో మండల ఎంపీటీసీల సమావేశం బుధవారం జరిగింది. ఉండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు పాల్గొని మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తహసీల్దార్ మంతెన రాంప్రసాదరాజు మాట్లాడుతూ ఇంకా కొన్ని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని ఈ నెలలో పదవీ విరమణ చేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ హర్నాథరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, మండలంలోని ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మనకి 3 మాసాల టైం ఉంది మన ఎంపీటీ సభ్యులకి. ఫస్ట్ నుంచి కూడా మనం అధికారులతో మనం మమేకం అవటం, ఎంపీటీసీలకి అధికారులు మమేకం అయ్యి మరి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాం. మరి అలాగే మన ఇందాక ఎన్నికటి వైద్య శాఖలు చెప్పారు, వచ్చేది మనకి వర్షాకాలం సీజనల్ అంచేత సెక్రటరీస్ అందరూ కూడా ఎక్కడ వర్షాకాలం వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ విషయంలో కూడా సెక్రటరీస్ అందరూ కలిసి చేసి ఎవరికి కూడా జ్వరాలు కానీ మలేరియా ఫీవర్లు కానీ రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి అలాగే మన ఎంపీటీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు కూడా ఎవరితోటి కూడా అధికారులతో ఎవరితోటి కూడా ఏ విధమైన సమస్య వచ్చినా వెంటనే అధికారులు చేయటం, అధికారులు వచ్చి ఎంపీటీసీలు కానీ ఏ సమస్య వచ్చినా మన ఎంపీటీ సభ్యులందరూ కూడా వారికి చేదోడు వాదులుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి అంతకుముందు సర్పంచులు, మెంబర్లు ఉండేవారు, వాళ్ళ టైం పీరియడ్ అయ్యింది కాబట్టి ఇంకా మన ఎంపీటీ సభ్యులు కూడా ఈ 3 నెలల్లో కూడా అధికారులతోటి మనం చేదోడు ఉండి మన అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ముందుండాలని కోరుకుంటూ, అలాగే గౌరవ మరి ఎమ్మెల్యే గారు కన్మూరి రఘురామకృష్ణ కూడా మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రస్తుతం మనకి ఉండి మండలంలో రీసర్వే ఆరేడు, ఉప్పులూరు మరియు ఉండి గ్రామాల్లో జరుగుతున్నాయండి. ఆ రీసర్వే ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీకి సంబంధించి ప్రస్తుతం కొన్ని గ్రామాలు జరిగాయి. వచ్చే నెలకు సంబంధించి ఈ మహదేవపట్నం గ్రామం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ ఉంటుందండి. దానికి మన మండలంలో భవిష్యత్తులో వచ్చే గ్రామాలకు కూడా జాయింట్ ఎల్పిఎంలు, అంటే చెరువు ఉంటే చెరువుకి అప్పట్లో ఒకే సర్వే నెంబర్, అదే ఎల్పిఎం నెంబర్ ఇచ్చారు జాయింట్గానే. అవన్నీ స్ప్లిట్టింగ్కి కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్స్టెంట్లు కొంచెం వేరియేషన్ కానీ ఇది కానీ రావటం వల్ల అవన్నీ చేస్తున్నాం. అంటే 5% వేరియేషను మన రికార్డు ప్రకారం చేస్తున్నాం. బట్ కొన్ని చోట్ల ఏంటంటే ఒక 50 ఎకరాల చెరువులో ఒక 30 సెంట్లు అలా తగ్గడం ఉంది. అది ఇంకా రైతులు ఎక్కడా కూడా ఒప్పుకోరు. భూమి వాల్యూ పెరిగింది కాబట్టి అవన్నీ కూడా ప్రపోర్షనేట్గా తగ్గించమని ఆదేశాలు ఇవ్వడంతో రైతుకు వచ్చి 1-2 సెంట్లు అలా తగ్గుతుందంటే. బట్ అవన్నీ కూడా త్వరగా ఉన్న సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. అవన్నీ కూడా కాలక్రమేణా మన రూల్ ప్రకారం అవన్నీ కూడా సరి చేసుకుని రైతులకి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామండి. హెల్త్ క్లినిక్లు కూడా అత్తమూరు, చెరుకువాడ, అదేవిధంగా కోలమూరుకి వచ్చినాయి. అది ఈరోజు చెరుకువాడ గౌరవ ఎమ్మెల్యే గారి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందంటే తదుపరి ఈ కోలమూరుకి, అత్తమూరుకి కూడా ఐడెంటిఫై చేయాలి. మనకి ఎక్కడో చోట ఎక్కడ ల్యాండ్ ఉన్నా లేదంటే ఏమన్నా డోనర్ ఉన్నా సరే డోనర్ చేతగానే మనం తీసుకుని చేయాలి. ఎవరికన్నా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సమాజంలోని నిర్భాగ్యులకు, నిస్సహాయులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనిస్తుందని ఉండి మానవతా సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిరుపేద కుటుంబానికి నెలవారీ సరుకులు, కూరగాయలు, బియ్యం బస్తా, కొంత నగదును అందజేశారు. మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఉచితంగా ఫ్రీజర్ బాక్స్, శాంతిరథం అందించడం, విద్యార్థులకు ఆర్థిక చేయూతనివ్వడం, మెరిట్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం తదితర సామాజిక సేవ చేస్తున్నట్టు తెలిపారు. సవరపు దాసు
మాన్యం వాసు తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో ఉండి మానవతా శాఖ ఆధ్వర్యంలో తానేటి రాహేలమ్మ కుటుంబానికి నిత్యావసర సరుకులు నెలకు సరిపడి ఇవ్వడం జరుగుతుంది. ఈమె భర్త మన కరోనాలో దురదృష్టవశాత్తు పోవటం, ఏ ఆధారం లేకుండా ఈ కుటుంబం మిగిలిపోయింది. ఈమెకు ఏకంగా 5 సంతానం. ఇలాగ పాపం చాలా కష్టపడుతున్న సంగతి మనకి విఆర్ఓ దాస్ గారు తెలియజేశారు. మా దృష్టికి రాగానే అత్యవసరంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సమాజంలో నిర్భాగ్యులు, అభాగ్యులు వారికి అవసరమైనవి మానవత ద్వారా మేము అందించడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా విద్యాపరంగా కానీ రకరకాల సేవా కార్యక్రమాలు ఉండి మానవతా శాఖ చేస్తుందని తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండి మండలం చెరుకోట గ్రామంలో తానేటి రహేలమ్మ ఆవిడ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కారణంగా గత కరోనాలో వారి భర్త కూడా వచ్చి కాలం చేయడం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన విషయం. ఆవిడ చాలా ఇబ్బంది పడుతుందని తెలిసిన వెంటనే వచ్చి మన ఉండి మానవతా శాఖ తరపు నుంచి నిరుపేదలకు చేయూత అనే కార్యక్రమం ద్వారా ఆవిడికి నెలకు సరిపడా సరుకులు అలాగే కొంచెం ఆర్థిక సహాయం కూడా చేద్దామని చెప్పి మేము మానవతా శాఖ తరపు నుంచి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ మానవతా సేవా సంస్థలో మీరు కూడా పాలు పంచుకోవాలంటే ఏమీ లేదండి. ఇందులో వేలు డబ్బులు ఖర్చు పెట్టాలని పని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో సభ్యత్వం పొందితే చాలు. అది కూడా వచ్చి నెలకి 50 రూపాయలు కాడికి, అంటే సంవత్సరానికి 600. సంవత్సరానికి గిని మనం 600 గిని కడితే కనుక మనం ఈ మానవతా సంస్థలో మనం కూడా పాలు పంచుకోవచ్చు. మీరిచ్చే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో ప్రతి ఒక్క రూపాయి కూడా వచ్చి ఇలాంటి నిరుపేదలందరికీ కూడా మన మానవతా సంస్థ అందజేస్తుంది. అలాగే మానవతా శాఖ మరిన్ని బోల్డ్ కార్యక్రమాలు చేస్తుంది. ఏంటంటే ఎవరికైనా కాలం చేస్తే ప్రేజర్ బాక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం శాంతి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి వాటర్ ట్యాంకులని ఇంకా దీనికి సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలను మరి మానవతా సేవా సంస్థ మనకి అందిస్తుంది. కాబట్టి మనం కూడా అందరం కూడా ఇందులో భాగస్వాములయ్యి 600 రూపాయలతో సభ్యత్వం చేయించుకుంటే కనుక మీరు కూడా ఇందులో పాలు పంచుకోవచ్చని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సంస్థ వారు మరి ఉండేవారు వచ్చి ఈరోజు మరి తానేటి రాహేలమ్మ గారు ప్రతి ఒక్కరు మరి చెప్పినట్టు సభ్యత్వం తీసుకుని మరి నెలకు 50 రూపాయలు అంటే సంవత్సరానికి 600 అంటే ఎవరికి పెద్ద ఇదేం కాదు. మనం అనవసరంగా వేస్ట్గా బోలన్నీ ఖర్చు పెడుతున్నాం. నేను కూడా ఈ రోజు నుంచి నిర్ణయించుకున్నాను, ఆ సంస్థకి నేను కూడా అందులో పాల్గొంటానని కూడా నిర్ణయం తీసుకుంటున్నాను. నెలకు 50 రూపాయలు చెప్పుని సంవత్సరానికి 600 కూడా పాల్గొని వాళ్ళతో కూడా నేను పాల్గొవాలనుకుంటున్నాను. మరి వచ్చిన ఈ సంస్థ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియకుంటున్నాను. కరోనా టైంలో మా ఆయన గారండి ఏది మాకు సహాయం లేదు, కానీ ఆ కరోనా టైంలో చనిపోయారండి. అప్పటి నుంచి మాకు కష్టమే, ఇంట్లో గడతమే కానీ అయ్యి కానీ పెద్ద పిల్లడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చచ్చిపోయిన కాడి నుంచి ఆ పిల్లడు ఇంట్లోని పిల్లలతో మేము ఇంకా అలాగే ఉన్నాను. మా ఉండే సంస్థ వాళ్ళు మాకు అన్నీ తెచ్చారు, ఇప్పుడు అన్నీ ఆదుకుంటున్నారు. నమస్తే అండి. అతి తక్కువ పాటలతో ఎక్కువ మంది సినీ ప్రేక్షకులకి చేరువైన రచయిత పాలగుమి పద్మరాజు అని గాలివాన కథతో అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుని సాహిత్యంలో సమున్నత గౌరవం పొందిన ఆయన సినీ రంగంలో విశేష కృషి చేశారని పలువురు వక్తలన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో బుధవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తెలుగు రచయిత పాలగుమి పద్మరాజు సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సాహితీవేత్త డాక్టర్ ఎస్ సత్యనారాయణరాజు, తెలుగు రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, డిఆర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలగుమి పద్మరాజు తన సాహిత్య జీవనయానంలో 60 కథలు, 8 నవళ్లు, 30 కవితలు, లెక్కలేనన్ని నాటికలు, నాటకాలను రచించారని, ఆయన రాసిన 60 కథల్లో గాలివాన, పడవ ప్రయాణం, ఎదురు చూసిన ముహూర్తం అనే 3 సంపుటిలుగా వెలువడ్డాయన్నారు. శ్రీ మావుళ్లమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్
విజ్రోతి రాఘవులు మాట్లాడుతూ దక్షిణ భారత చలనచిత్ర సంగీత దిగ్గజం ఎంఎస్ విశ్వనాథన్ అని ఈ సంగీత రారాజు ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మలయాళంలో కలిపి 1200కు పైగా సినిమాలకు స్వరాలు కూర్చారన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరకోడ రంగసాయి, గంటా సుందర్ కుమార్, కొండ్రు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు రచయిత పాలగుమి పద్మరాజు, సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ సేవలను కొనియాడారు. వారు భౌతికంగా లేకపోయినా అభిమానుల మనస్సులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటారని అన్నారు. ప్రముఖ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పాలగుమి పద్మరాజు గారి జయంతి 1915 జూన్ 24వ తారీఖున ఆయన ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతిపురం అనే గ్రామంలో జన్మించారు. ఆయన పడవ ప్రయాణం, బతికిన కాలేజీ, అలాగే గాలివాన ప్రసిద్ధి పొందినటువంటి రచనలు ఆయన బిఆర్ కాలేజీ కాకినాడలో ఆయన 39 నుంచి 52 వరకు అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో కూడా పనిచేశారు. ఆయన సినిమాలకు 35 సంవత్సరాల పైగా మాటలు రచించినటువంటి రచయిత. ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ముదాహం. ఇది అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈనాటి తరానికి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారికి ఈ సందర్భంగా జోహార్లు. పాలగుమి పద్మరాజు గారి పేరు చెప్పగానే గాలివాన గుర్తుకొస్తుంది. గాలివాన కథ ప్రపంచ స్థాయిలో 23 దేశాల నుంచి 59 కథలు న్యూయార్క్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ప్రారంభిస్తే దాంట్లో 2వ బహుమతిని ప్రపంచవ్యాప్తంగా ఈ కథ ఎన్నిక కాబడి ఎంతో గొప్ప ప్రసిద్ధి గాంచింది. అనేక భాషల్లో గాలివాన అనువదించబడింది. అదేవిధంగా ఈ ఆంగ్లంలో ది రైన్ అనేటువంటి పేరుతో ఇదే గాలివాన్ని ఆయన రచించారు. అటువంటి పాలగుమి పద్మరాజు గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాం ఎంతైనా. మరి ఈరోజు ప్రముఖులు స్మరించుకోవటం చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరకోడ రంగసాయి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ప్రముఖ సంగీత డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథ్ గారి కోసం మాట్లాడాలి. ఆయన సినిమాలు మామూలు సినిమాలు కాదు, గొప్ప సినిమాలకి సంగీతం ఆయన ఇవ్వటం జరిగింది. అందమైన అనుభవం అని మరి కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రదతో తీసినటువంటి సినిమా 1980లో తీశారు. ఇప్పుడు దాదాపు 46 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయినటువంటి సినిమా అది. ఎంఎస్ విశ్వనాథన్ గారి ఇంటి ముందు ఆ వంతుని కాడు ఉండి ఆయన కారు వెళ్ళిన తర్వాత వారి ఇంటికి వచ్చేవారంట. అటువంటి గొప్ప సంగీత దర్శకుడిని స్మరించుకోవటం చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేడు ప్రముఖ కథానిక రచయిత పాలగుమి పద్మరాజు గారి జయంతి సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసుకోవడం చాలా సాహితీ క్రీడలందరికీ సంతోషదాయకం. ఆయన బహుముఖ ప్రతిభని కొనియాడుతూ ఉన్న శేషపంచవతుడు. పచ్చని పంటల పశ్చిమ గోదావరి ప్రాంతాన పుట్టిన బాలుడతడు. అధ్యాపక పదవిన చూసి అధివసించగా సైన్సు పాఠాలు బోధించి రాజుడితడు. గాలివాన కథతో ఘనమైన బహుమతి గైకొన్న ప్రఖ్యాత కథకుడితడు. బంగారు పాప సంభాషణ రచనతో చిత్ర పరిశ్రమ చేరినతడు. దేవుడిచ్చిన భక్త దివ్య చిత్రమునకు దర్శకత్వము చేయ దక్షుతడు. విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని ఉండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు కోరారు. మండల కేంద్రమైన ఉండి ఎస్వీఎస్ పిఎల్ పాఠశాలలో బుధవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అధ్యక్షత వహించారు. ఎంఈఓ కుడిపూడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం బడులకు రకరకాల సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఎంఈఓ బి వినాయకుడు మాట్లాడుతూ కంచాలు, విద్యా సామాగ్రి పంపిణీ తదితర సేవలు అభినందనీయమన్నారు. క్లబ్ సెక్రటరీ పెనుమ సరంగప్రసాదరాజు, పాఠశాల హెచ్ఎం విమలాబాయమ్మ, టీచర్లు మధు, లక్ష్మి, మీనాక్షి, శివకుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. మరి ఈరోజు ఉండి మండల పరిషత్ స్కూల్ నందు ఉండి మండల శాఖ లయన్స్ క్లబ్ కృష్ణ గారికి, రంగరాజు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరికీ కూడా నా దీవెనలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరూ కూడా మనం ఈరోజు మన దేశం ప్రపంచం ఎలా నడుస్తున్నదంటే విద్య, వైద్యం. మరి లయన్స్ క్లబ్ వారు విద్య బుక్స్ అందరు పిల్లలందరికీ కూడా అన్ని స్కూల్స్ నుంచి ఇస్తున్నారు. అలాగే మొన్న కూడా
భోజన ప్లేట్లు కావాలన్నా కూడా అది కూడా అవసరం కాబట్టి అవి కూడా మరి లయన్స్ క్లబ్ వారు సప్లై చేశారు. అలాగే మరి మన మండలంలో కానీ అన్ని మండపాల్లో కూడా మరి వైద్య గురించి ఈ క్యాంపు, అలాగే కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన చర్మ వ్యాధుల గురించి అన్నీ కూడా బ్రహ్మాండమైన సంవత్సరం నుంచి బ్రహ్మాండమైన క్యాంపులు పెట్టారు. లయన్స్ క్లబ్ వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అధ్యక్షుల వారికి అలాగే సెక్రటరీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్విఎస్ స్పెషల్ పాఠశాల మరి పాత అదే అనుకుంటున్నాను, ఇప్పుడు అన్నీ కూడా అభ్యుదయ మోడర్న్ స్కూల్స్గా ఈ కన్వర్ట్ అవ్వటం జరిగింది. ఈ స్కూల్లో నిన్న భవిత సెంటర్లో విద్యార్థులకి ఈ నోటు పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అక్కడ హెచ్ఎం గారు యమలాబాయ్ గారు అడగటంతో ఈరోజు వెంటనే తక్షణమే స్పందించి మీ అందరికీ ఫస్ట్ 1, 2, 3 తరగతులకు ఇస్తున్నాం, వీళ్ళు ఉంటే 4, 5 తరగతులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో తరచూ చేస్తామంటాం. అదేంటంటే విద్యార్థులకి ఈ నోటు పుస్తకాలు, అలాగే తినడానికి భోజనం ప్లేట్లు, అలాగే గ్లాసులు కానీ, ఇంత ముందైతే మేము యూనిఫారం లేని రోజుల్లో యూనిఫారం ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వైద్య పరీక్షలు, డెంటల్ కానీ, చర్మ వ్యాధులు కానీ, ఇలాంటి రకరకాల విద్యార్థులకి మెడికల్ క్యాంపులు కూడా పెడతాం. అదే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా వైద్య శిబిరాలు, అలాగే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆర్థిక చేయూత ఇవ్వటం. అంతేకాకుండా విద్యార్థుల విషయం వస్తే మెరిట్ ఇంటర్మీడియట్ కానీ, అలాగే ఇంజనీరింగ్ కానీ బాగా చదువుకుంటే వాళ్ళకి పై చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. ఈ ఏడాది ఒక విద్యార్థికి 60,000 రూపాయలు ఫీజు కట్టాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక 60,000 ఇచ్చాం ఇంజనీరింగు. అలాంటి సౌకర్యాలన్నీ కూడా ఉండి లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నామని తెలియజేసుకుంటూ, గత 3 సంవత్సరాలుగా మండల పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకి చేయూతగా కంచాలు ఇవ్వడం కానీ, గ్లాసులు ఇవ్వడం కానీ, అదేవిధంగా నోట్బుక్స్, అలాగే భవిత విద్యార్థులకి వాళ్ళకి రకరకాల సౌకర్యాలు, అలాగే వాళ్ళకి స్నాక్స్ లాంటివి కూడా గతంలో అందించారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే విధమైన కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు చేయూతనివ్వాలని వారిని కోరుకుంటూ, ఇటువంటి సేవ చేస్తున్న వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మరి మన పాఠశాలలో చాలామంది అంతా కూడా పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలంతా కూడా చదువుతున్నారు. విద్యని బలోపేతం చేయాలి. మరి అంతా కూడా పేద విద్యార్థులు పుస్తకాలు కొనుక్కోలేరు కాబట్టి వారికి తగిన సహాయం చేసి సమాజంలో మరి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి తగిన సహాయం అందిస్తే కనుక విద్యలో మరి వాళ్ళు కూడా చదువుకుని మంచి ఉత్తమ పౌరులుగా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ లయన్స్ క్లబ్ వారు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు అనేవి చేపడుతున్నారు. లయన్స్ క్లబ్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా మీ స్కూల్కి ఏదో సేవ రూపంలో ఏదో చేస్తున్నామండి. ఇక ముందు కూడా మేము చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా సుదర్శన హోమం. ప్రజలు క్షేమం కోసం హోమం తలపెట్టడం గొప్ప విశేషమన్న ఎమ్మెల్యే అంజిబాబు. కాళ్ల సీసలి గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతన కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించిన త్రిబులర్. త్వరలో మరో 19 హైస్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోందన్న వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి. బడియుడి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపు. గునుపూల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ విద్యా గణపతి స్వామివారి 13వ వార్షికోత్సవాలు. వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు, పంచామృత అభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.